షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. చాలామంది కామెంట్స్లో కూడా పెడుతున్నారు, పర్సంటేజెస్ పెట్టండి, ప్రాఫిట్ అండ్ లాస్ పెట్టండి, లాభ నష్టాలు, శాతాలు, క్షేత్రగణితం, మెన్సురేషన్ పెట్టండి అని చెప్పి వన్ బై వన్ ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు చెప్పినందుకు గాను పర్సంటేజెస్కి సంబంధించి, శాతాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ సంబంధించిన మోడల్స్ ఏవైతే ఉంటాయో, ఫస్ట్ మనం క్వశ్చన్ ట్యాగ్ని ఎలా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ ఇచ్చిన దాన్ని ఎలా ఆలోచించాలి, ఎన్ని రకాలుగా గుర్తుపెట్టుకోవాలి అనే అంశాన్ని చూద్దాం. సింపుల్గా వాటిని మనం ఆన్సర్స్ చేయొచ్చు, ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా క్వశ్చన్ని బట్టి స్టెప్ ఎట్లా చేయాలి. సో అలాంటి క్వశ్చన్స్ చూద్దాం పర్సంటేజెస్లో, శాతాల్లో. ఓకేనా, చూడండి మరి. ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి బరువు 80 కేజీల నుండి 85 కేజీలకు పెరిగాను, అయినా పెరిగిన బరువు ఎంత శాతం? ద వెయిట్ ఆఫ్ ఎ పర్సన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 80 to 85 కేజీ. వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ వెయిట్? ఒక వ్యక్తి బరువు 80 నుండి 85 కేజీలకు పెరిగింది, అయినా పెరిగిన బరువు ఎంత శాతం? ఇది ఈ టైప్ ఆఫ్ మోడల్. ఒక వ్యక్తి బరువు అని కాదు, ఒక వస్తువు యొక్క ధర 40 రూపాయల నుంచి 50 రూపాయలకు పెరిగింది, అయినా పెరిగినది ఎంత శాతం? ఒక వస్తువు యొక్క ధర 700 రూపాయల నుంచి 650 రూపాయలకు తగ్గిను, అయినా తగ్గినది ఎంత శాతం? పెరిగితే పెరిగిన శాతం అంటాడు, తగ్గితే తగ్గిన శాతం అంటాడు. దీంట్లో సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక వ్యక్తి బరువు 80 నుండి 85 కేజీలకు పెరిగింది అన్నాడు కదా. సో మనం ఏం చేస్తాము అంటే, ఫస్ట్ తేడా తీసుకుంటాం, డిఫరెన్స్ బై మొదట్లో ఏదైతే ఉందో అది, అంటే 80 into 100 బస్, అంతే. 5 ఒకట్ల 5 5, 5 6 30, నెక్స్ట్ 4 4 4 25, నెక్స్ట్ 4 6 24, ఒకటి రిమైండర్ మిగులుతుంది, 6 1/4%. యాక్చువల్గా ఒక వ్యక్తి బరువు 80 నుంచి 85 కేజీలకు పెరిగిన, ఆయన పెరిగిన బరువు ఎంత శాతం అంటే ఇది కదా ఆన్సర్. ఒకవేళ ఒక వ్యక్తి బరువు 80 కేజీల నుండి 75 కేజీలకు తగ్గాను, అయినా తగ్గినది ఎంత శాతం అన్నాడు కూడా, అప్పుడు కూడా సేమ్ తేడా 5 అని తీసుకొని బై మొదట్లో ఉన్న సంఖ్య 80 into 100, పెరిగిందైనా తగ్గిందైనా ప్రొసెసర్ మాత్రం సేమ్. ఒక వస్తువు యొక్క ధర 60 రూపాయల నుంచి 50 రూపాయలకు తగ్గాను, అయినా తగ్గినంత శాతం అని అనుకోండి, తేడా 10 బై మొదట్లో ఏదైతే ఉందో అదే బేస్ చేసుకోవాలి, 60 into 100. ఇది స్టెప్. ఇలా వేయాలి, 0 0 క్యాన్సిల్, 1/1600, 16 2/3%. ఇట్లా ఒక వస్తువు ధర కావచ్చు, ఒక మంచు పర్వతం యొక్క ఎత్తు 1600 మీటర్ల నుంచి 1800 మీటర్లకు పెరిగాను, అయినా పెరిగినంత శాతం అంటే ఎంత పెరిగింది అంటే 200 బై మొదట్లో ఉన్నది 1600 బై into 100. సో ఇది ప్యాటర్న్ అనమాట, ఇది ఒక మోడల్. నెక్స్ట్ మోడల్ చూద్దాం, ఇంకొక ప్రాబ్లం. రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్యలో 20% 30% అయినా మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? ద టూ నెంబర్స్ ఆర్ 20% and 30% respectively in the third number. What is the percentage of the first number to the second number? ఇక్కడ కంపేరింగ్ ఆఫ్ టూ నెంబర్స్ వెన్ కంపేర్ టు థర్డ్ నెంబర్. రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్యలో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంది అది ఒకటో సంఖ్య, రెండో సంఖ్య, మూడో సంఖ్య, ఇలా 3 సంఖ్యలు తీసుకున్నాం మనం. 3 సంఖ్యలో మొదటి సంఖ్య రెండో సంఖ్యలు, రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్యలో అన్నాడు కాబట్టి మూడో దాన్ని 100గా తీసుకుంటాం. The two numbers are 20% 30% respectively in the third number. Let me take the third number is 100. థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తాడు, మొత్తం 3 సంఖ్యలు ఉన్నాయి, థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తాడు కాబట్టి థర్డ్ నెంబర్ని బేస్ చేసుకుంటూ ముందులో మనం 2 నెంబర్లను రాయాలి. మూడో సంఖ్యలో అన్నాడు, మొదటి 2 సంఖ్యలు మూడో సంఖ్యలో అని మూడో సంఖ్యతో పోలుస్తున్నాడు. మూడో సంఖ్యని 100 తీసుకున్నాం, మూడో సంఖ్యలో 20% 30% అన్నాడు, అంటే ఇది 20%, ఇది 20, ఇది 30 అవుతుంది. మొదటి 2 సంఖ్యలు వరుసగా మూడో సంఖ్యలో 20 30. ఫస్ట్ 2 నెంబర్స్ ఇన్ ద థర్డ్ నెంబర్ 20% 30% అన్నాడు. ఒకవేళ 20% 30% ఎక్కువ అన్నాడు అనుకోండి, అప్పుడు 120 130 తీసుకుంటాం. మొదటి 2 సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కంటే 20% 30% ఎక్కువ అన్నాడు అనుకోండి, 120 130 తీసుకుంటాం. 2 నెంబర్స్ ఆర్ వెన్ కంపేర్ టు థర్డ్ నెంబర్ ఇట్ ఈస్ 20% 30% మోర్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇది 120 ఇది 130 అవుతుంది. సో మనం అయిపోయింది, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ ఎలా చూడండి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్? మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో
రెండవ సంఖ్యలో అన్నాడు. రెండవ సంఖ్యలో అంటే మనం ఏం చేద్దాం, సెకండ్ నెంబర్ అన్నాడు కాబట్టి దాన్ని డినామినేటర్లో రాయాలి. అంటే దీన్ని డినామినేటర్లో రాయాలి 30 పైన మొదటిది 20 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 2/3 ఇంటూ 100 అంటే 66 2/3%. ఇది డైరెక్ట్ ఆన్సర్ రాస్తాం మనం. మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో అన్నాడు కాబట్టి రెండవ సంఖ్యని కింద రాసాం. అలా కాకుండా రెండవ సంఖ్య మొదటి సంఖ్యలో అన్నాడు అనుకోండి, అప్పుడు 30/20 ఇంటూ 100 అని రాస్తాం రివర్స్. ఇది రెండింటి ద్వారా 3 దాని కంపారిజన్, అంటే మూడింటి యొక్క కంపారిజన్ అన్నది. ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇలాంటిది. అజయ్ విజయ్ల జీతాలు రోహిత్ జీతం కంటే 20% 50% ఎక్కువ అయినా విజయ్ జీతం అజయ్ జీతంలో ఎంత శాతం? అజయ్ విజయ్ శాలరీ 20% 50% హయ్యర్ దాన్ రోహిత్ శాలరీ. వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ విజయ్స్ శాలరీ ఇన్ అజయ్ శాలరీ? అజయ్ విజయ్ల యొక్క జీతాలు రోహిత్ జీతం కంటే 3వ పర్సన్, ఇక్కడ కూడా సేమ్ ఇందాకలాగా 2 సంఖ్యల వరుసగా 3వ సంఖ్య కంటే, అవునా? అజయ్ విజయ్ జీతాలు రోహిత్ జీతం కంటే, సీతాగీతల వయస్సులు రాణి వయస్సు కంటే, పంచదార గోధుమ ధరలు అవునా జొన్నల ధర కంటే, ఇట్లా రకరకాలుగా మూడింటి కంపారిజన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? అజయ్ విజయ్ల జీతాలు రోహిత్ జీతం కంటే అన్నాడు. సో రోహిత్ని మనం 100 తీసుకుంటాం. విజయ్ సాలరీస్ ఆర్ 20% 50% హయ్యర్ దాన్ రోహిత్ సాలరీ. లెట్ మీ టేక్ హియర్ రోహిత్ సాలరీ ఈస్ 100. సో 20% ఎక్కువ 50% ఎక్కువ అన్నాడు అంటే దిస్ ఈజ్ 120% అవుతుంది, ఇది 150 అవుతుంది. 20% 50% ఎక్కువ. ఇది ఫస్ట్ డైలాగ్ అయిపోయింది. ఫస్ట్ డైలాగ్ దగ్గరగా రాసినాం. నెక్స్ట్ డైలాగ్ ఏంటి? విజయ్ జీతంలో వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ విజయ్స్ శాలరీ ఇన్ అజయ్స్ శాలరీ? ఇన్ అజయ్ శాలరీ అన్నాడు కాబట్టి విజయ్ జీతం అజయ్ జీతంలో అన్నాడు కాబట్టి అజయ్ జీతాన్ని కింద రాయాలి. అంటే దీన్ని కింద రాయాలి మనం. అంటే 120 డినామినేటర్లో రాయాలి, పైన 150 రాయాలి ఇంటూ 100. ఈ క్వశ్చన్కి వాడు ఎట్లిస్తే అట్లా స్టెప్ వేయాలి అంతే తప్ప పెద్ద నెంబర్ని కింద వేయడం చిన్న నెంబర్ని పైన వేయడం ఇట్లాంటి రూల్స్ ఏం లేవు. క్వశ్చన్ని బట్టి స్టెప్. అజయ్ జీతం విజయ్ జీతంలో అంటే అప్పుడు రివర్స్ వేస్తాం, 120/150 వేస్తాం. కానీ ఇక్కడ ఇచ్చింది విజయ్ జీతం అజయ్ జీతంలో అన్నాడు కాబట్టి అజయ్ జీతాన్ని కింద రాసినాం. సో 120 పైన 150 ఇంటూ 100. అజయ్ జీతంలో అన్నాడు కాబట్టి కింద రాసినాం. సో 0 0 క్యాన్సల్. 4 3s 4 25s 3 1s 3 5s 25 5s 125%. ఇది ఆన్సర్ దానికి. ఇది మూడిటి కంపారిజన్. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. సీత వయస్సు గీత వయస్సు కన్నా 10% తక్కువ అయినా సీత వయస్సు కంటే ఎంత శాతం తక్కువ? సీత ఏజ్ ఈజ్ 10% లెస్ దాన్ గీతాస్ ఏజ్. వాట్ పర్సెంట్ ఆఫ్ గీతాస్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ సీతాస్ ఏజ్? గీత వయస్సు కన్నా 10% తక్కువ అయినా సీత వయస్సు కంటే ఎంత శాతం ఎక్కువ అని రావాలి. ఇక్కడ ఎక్కువ అని రావాలి, మోర్. ఎందుకంటే ఇవి తక్కువ ఉన్నప్పుడు ఇవి ఎంత ఎక్కువ ఉంటుంది? మోర్ దాన్ అని రావాలి. రైట్, చూడండి. గీత వయస్సు కన్నా 10% తక్కువ అయినా సీత వయస్సు కంటే ఎంత శాతం ఎక్కువ? ఇద్దరి కంపారిజన్. అదేది ఉంటే అది రాస్తాం మనం. సీత అండ్ గీత ఇద్దరి కంపారిజన్. గీత వయస్సు కన్నా 10% తక్కువ. సీత ఏజ్ ఈజ్ 10% లెస్ దాన్ గీతాస్ ఏజ్. సో గీత ఏజ్ ఇక్కడ మనం 100 తీసుకుంటాం. సీత ఏజ్ అప్పుడు ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఇది స్టెప్. ఇద్దరి కంపారిజన్, ఓన్లీ 2 మెంబర్స్. ఇందాక మూడిటి కంపారిజన్, ఇప్పుడు రెండిటి కంపారిజన్. తేడా 10 బై మార్పు ఉన్న సంఖ్య, డిఫరెన్స్ ఆఫ్ నెంబర్. 100 కాకుండా మనం లెట్ వి టేక్ దట్ 100 వదిలేయండి. ఆ 100 వదిలేసి వేరే నెంబర్ని తీసుకోండి. బై 90 ఇంటూ 100. సో ఆన్సర్ 0 0 క్యాన్సిల్. 1/9 ఇంటూ 100 అంటే 11 1/9%. 11 1/9%. ఇద్దరి కంపారిజన్ ఇది. గీత వయస్సు కన్నా 10% తక్కువ. సో గీతని 100 తీసుకుంటే 90, డిఫరెన్స్ 10 బై మొదట్లో ఉన్న సంఖ్య అంటే మార్పు లేని సంఖ్య అంటే 100 కాకుండా ఇంకోటి ఏది తీసుకుంటాం అది ఇంటూ 100. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చక్కెర ధర 10% పెరిగింది. చక్కెర ధర 10% పెరిగింది. ఒక గృహిణి తన ఖర్చులో మార్పు లేకుండా ఉండవలన వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి? ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ బై 10%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కన్జంప్షన్ దట్ ఏ హౌస్ వైఫ్ షుడ్ రెడ్యూస్డ్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ హర్ స్పెండింగ్? వెరీ సింపుల్. ఇదేంటి? ఇదొక టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లం.
ఫస్ట్ ఏమో ఇక్కడి నుంచి ఇక్కడ పెరిగింది చూసాం, తర్వాత 3 కంపేర్ చేసాం, తర్వాత 2 కంపారిజన్ చేసాం. ఇప్పుడు ఇది ఇంకో మోడల్ ఏంటది, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. అంటే కరెంటు ఛార్జీలు పెరిగాయి, అయితే వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలి, ఎంత శాతం తగ్గించుకోవాలి. పెట్రోల్ ధరలు పెరిగాయి, వాడకాన్ని ఎంత తగ్గించాలి. చక్కెర ధర పెరిగింది, వినియోగాన్ని ఎంత తగ్గించాలి. అంటే అడ్జస్ట్మెంట్, సర్దుకుపోవడం. ఆ సిచ్యువేషన్ రావాలి ఆ ప్రాబ్లంలో. దీర్ఘశ్రమ యొక్క పొడవు ఇంత శాతం పెరిగింది, అయితే వైశాల్యంలో మార్పు లేకుండా ఉండాలంటే వెడల్పు ఎంత తగ్గించాలి. A rectangle length is increased 10%. Then how much percent decrease its breadth when at the time its area cannot be changed. So ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోయే ప్రాబ్లమ్స్ సింపుల్. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ డైలాగే ఇంపార్టెంట్. చక్కెర ధర 10% పెరిగింది, ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇంక్రీజ్డ్ బై 10% అంటే కాబట్టి 10/110 into 100 వేయాలి స్టెప్. ఒకవేళ డిక్రీజ్డ్ బై 10% అని అనుకో 10/90 into 100 వేయాలి. సో దీనికి 0 0 క్యాన్సల్, 1/11 అంటే 9 1/11%. బస్ అంతే ఆన్సర్. 2 సెకండ్స్లో ఆన్సర్ పెట్టచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తే మ్యాచింగ్ టైప్లో క్వశ్చన్స్ అడగవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. పెట్రోల్ ధరలు 20% తగ్గాయి. ఒక సగటు మానవుడు తన వినియోగాన్ని ఎంత శాతం పెంచుకున్నా ఖర్చులో మార్పు ఉండదు. పెట్రోల్ ప్రైజెస్ ఫెల్ బై 20%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ in the cost of consumption by the average human being? సేమ్ ప్రాబ్లం, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. 20% తగ్గాయి అన్నాడు, ఏం చేస్తాం మనం 20/80 తగ్గాయి అన్నాడు కాబట్టి ఇంటూ 100. సో 21 జా 24 జా 4 1 జా 4 25 జా. సో ఎంత అవుతుంది మరి 25% అవుతుంది. ఇది ఆన్సర్. వెరీ సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక సంఖ్య నుండి అదే సంఖ్యలో 30% తీసివేసిన వచ్చి ఫలితం 630. అయినా ఆ సంఖ్య ఎంత? ఇది ఇంకో మోడల్. ఒక సంఖ్య గురించి చెప్తున్నాడు. ఒక సంఖ్య నుండి అదే సంఖ్యలో 30% తీసివేసిన వచ్చి ఫలితం 630. అయినా ఆ సంఖ్య ఎంత? ద రిజల్ట్ ఆఫ్ సబ్స్ట్రాక్టింగ్ 30% ఫ్రమ్ ద సేమ్ నెంబర్ ఈస్ 630. వాట్ ఈస్ దట్ నెంబర్? ఈ శాతాల్లో ఏదైనా తెలవంది ఏదైనా 100గా తీసుకుంటాం. ఈ సంఖ్య అయినా కావచ్చు, సంవత్సర ఆదాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. In percentages totally what is the total income of the person అన్నాడు అనుకోండి, టోటల్ ఇన్కమ్ని 100%గా తీసుకుంటాం. వాట్ ఈస్ దట్ నెంబర్ అన్నాడు అనుకోండి, ఆ నెంబర్ని 100%గా తీసుకుంటాం. తెలవంది ఏదైనా 100%గా తీసుకుంటాం. అదే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది అనుకోండి, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. కొన్న వేళ ఎప్పటికీ 100% లాభ నష్టాల్లో. బారువడి చక్రవడి సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, దాంట్లో మనం ఎలా తీసుకుంటాము అంటే ప్రిన్సిపల్ అమౌంట్ని 100%గా తీసుకుంటాం, అసలుని 100%గా తీసుకుంటాం. రైట్, మరి ఇక్కడ ఒక సంఖ్య నుండి అదే సంఖ్యలో అంటే మనం ఆ సంఖ్యనే మనం 100% అనుకున్నాం అనుకోండి, కాసేపు తెలవని సంఖ్యని. ఒక సంఖ్య నుండి అదే సంఖ్యలో 30% తీసివేసినా వచ్చి ఫలితం ద రిజల్ట్ ఆఫ్ సబ్స్ట్రాక్టింగ్ 30% ఫ్రమ్ ద సేమ్ నెంబర్. సో 100%లోంచి 30% సబ్స్ట్రాక్ట్ చేశాం, చేస్తే ఎంత వస్తుంది? 70% వస్తుంది. అంటే మనకు పర్సంటేజ్లో 70% వచ్చింది. వాడి రిజల్ట్ ఏమి ఇచ్చిండు? 630 అని ఇచ్చిండు. అంటే 70% 630 అన్నట్టు. దెన్ అయినా ఆ సంఖ్య ఎంత? ఆ సంఖ్య ఎప్పుడు కూడా దట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ 100%. సో 100% హౌ మచ్? 0 0 క్యాన్సల్, 7 1 జా 7 9 జా 9 into 100 900 ఆన్సర్. సింపుల్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఒక సంఖ్య యొక్క 80%కి 80 అనే సంఖ్యని కలిపిన ఫలితం అదే సంఖ్య వచ్చును. అయినా ఆ సంఖ్య ఎంత? యాడింగ్ 80 to 80% ఆఫ్ ఏ నెంబర్ రిజల్ట్స్ ఇన్ ద సేమ్ నెంబర్. వాట్ ఈస్ దట్ నెంబర్? సేమ్ నెంబర్ రిజల్ట్ అన్నాడు. ఒక సంఖ్య యొక్క 80%కి 80 అనే సంఖ్యని కలిపిన ఫలితం అదే సంఖ్య వచ్చినంటే మరి ఆ సంఖ్యను మనం ఏం తీసుకుంటాం? లెట్ వి టేక్ ఆల్వేస్ దట్ నెంబర్ ఈజ్ 100%. సో ఆ సంఖ్యను 100% తీసుకున్నాం కాబట్టి 100% అవుతుంది. అంటే 80%కి 80 అనే సంఖ్యను కలిపితే 100% అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా దీని అర్థం ఏంటి? 80%కి 20% కలిపితేనే 100% అవుతుంది కదా. అంటే ఇండైరెక్ట్గా ఇది 20% అన్నట్టు. అంటే 20% 80 అనమాట. సో మనకు అడిగింది ఆ సంఖ్య ఎంత? సో 100% హౌ మచ్? సో 21 జా 24 జా 4 into 100 400. ఇలా మనం ప్రతి ప్రాబ్లమ్ని సింపుల్గా ఎక్స్ అనుకున్నాము, లెట్ వి టేక్ ద ఎక్స్ వాల్యూ అని తీసుకోకుండా డైరెక్ట్గా చేయొచ్చు. తెలవని ఆ సంఖ్యని 100%గా తీసుకుంటాం. రైట్, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఒక సంఖ్య యొక్క 65% విలువ ఆ సంఖ్యలో 4/5 వంతు కంటే
90 తక్కువ అయినా సంఖ్యలో సగం ఎంత 65% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 90 less than the 4/5 ఆఫ్ దట్ నెంబర్. వాట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ దట్ నెంబర్? ఒక సంఖ్య యొక్క 65% అన్నాడు, పర్సంటేజ్ రాశాను. ఆ సంఖ్యలో 4/5 వంతు 4/5 అన్నాడు. దట్ నెంబర్ 4/5 అన్నాడు. 4/5ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, ఇంటూ 100 చేస్తే 5 1s 5 2s 0 అంటే ఏమవుతుంది 80% అవుతుంది. సో ఇదేమో 65%, ఇదేమో 80%. అంటే 4/5 ఫ్రాక్షన్లో ఇచ్చాడు, భిన్నాల్లో ఇచ్చాడు, కానీ దాన్ని శాతంలో మారిస్తే 4/5 ఇంటూ 100 చేస్తే శాతంలో మారుతుంది, అది 80% అవుతుంది. ఇప్పుడు దీనికి తేడా చూడండి. వీడన్నాడు 65% యొక్క విలువ ఆ సంఖ్యలో 4/5 వంతు కంటే 90 తక్కువ. సో 90 తక్కువ అంటే డిఫరెన్స్ లెస్, అంటే డిఫరెన్స్ మోర్ అన్నా లెస్ అన్నా డిఫరెన్స్ అన్నా అన్నీ ఒకటి. సో డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, డిఫరెన్స్ ఎంత అవుతుంది 15%. అంటే ఈ 15% ఆ 90 అన్నట్టు. సో ఆ సంఖ్యలో సగం ఎంత? సో టోటల్ నెంబర్ అడిగితే 100% ఎందుకు అనుకుంటాం, హాఫ్ ఆఫ్ దట్ నెంబర్ అన్నాడు కాబట్టి 50% ఎందుకు అనుకుంటాం. సో 50% హౌ మచ్? సో 15 కాట్ల 15 ఆర్ల 15 1 15 6 6 5 30 and 300. సో ఆన్సర్ ఈస్ 300. ఇవి ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క టైప్లో చేసుకుంటూ వచ్చాం చూడండి. మనం ఇవన్నీ మోడల్స్గా చెప్పుకుంటాం మనం. ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతుందని. సెకండ్ వచ్చేసి ఈ రెండు సంఖ్యలు మూడో సంఖ్యలు అంటే 3 మెంబర్ కంపారిజన్. థర్డ్ కూడా 3 మెంబర్ కంపారిజన్. ఫోర్త్ దగ్గరికి వచ్చాం, ఓన్లీ 2 మెంబర్స్ కంపారిజన్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చాం, ఇది ఒకటి ఓన్లీ అడ్జస్ట్మెంట్ మోడల్, ఇది కూడా అడ్జస్ట్మెంట్ మోడల్ 6th. సెవెంత్ది ఒక నెంబర్ 1 నెంబర్ గురించి కంపేర్ చేస్తూ క్వశ్చన్స్. ఇవన్నీ లాస్ట్ 3 క్వశ్చన్స్. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా అద్భుతమైన టెక్నిక్స్ ఇంకా పర్సంటేజ్ కానీ, ఇప్పుడు కొంతమంది ప్రాఫిట్ అండ్ లాస్ అడిగారు, అది కూడా చేద్దాము. నెక్స్ట్ మెన్సురేషన్ అన్నారు. ఏదైతే టిపికల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఏదైతే షార్ట్ కట్స్ మీకు యూజ్ అవుతాయో అలాంటి టెక్నిక్స్ ఇంకా చాలా చెప్తూ ఉంటాం. అందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అవునా, లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి. ఎందుకంటే మనం ఈ వీడియోని ఈ యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో అది మాత్రమే చెప్తాం, మీకు తెలిసిందే. సో కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మంచి వీడియోస్ని అప్లోడ్ చేద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.